వెల్కమ్ టు అవర్ ఛానల్ లా పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహమ్మద్ ప్రవక్త, జీసస్ ఆర్ సద్గురుస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. భగవంతుడు అన్ని కులాలలో, అన్ని మతాలలో నేను ఒకడు ఉన్నాను అని ఆయన జన్మించాడు. కాబట్టి ఆయనకి కుల మతాలు అనేటువంటిది, భేదం అనేటువంటిది లేదు. సర్వప్రాణులు కూడా దైవమయమే. ఇప్పుడు జ్ఞాన ప్రసూనాలు అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. మౌన భాషణం ద్వారా, సంభాషణ ద్వారా తెలుసుకోలేనటువంటి విషయాన్ని కేవలం సైలెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అది అత్యున్నతమైనటువంటి ప్రభావమైనది. నీవు ఇంట్లో ఉన్న, అరణ్యాలలో ఉన్న నీ మనస్సు ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. భగవంతుడు చేసేటువంటి ఆరాధనే భగవదారాధన అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కలలోని మంటకు కానీ, కలలో ఉండేటువంటి మంచుకు కానీ కల కనేవాడు కాలిపోడు, కరగడు. అంటే కలలో వచ్చేటువంటి మంటలకి కల కనేటువంటి వాడు, అంటే మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి కాలిపోడు, అలాగే కరిగిపోడు కూడా. ఆ రెండూ కూడా కేవలం కలలోనే జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త అవస్థ కూడా కళ లాంటిదే అని తెలిసినటువంటి మహనీయుడు సుఖదుఖాలకి ఎప్పుడు కూడా చలించడు. సన్మార్గుడుగాను దుర్మార్గుడుగాను ఉండేటువంటిది జ్ఞానమే, అంటే దైవమే అని తెలుసుకున్నప్పుడు శిష్టత్వం, దుష్టత్వం రెండూ కూడా కనపడవు. చెడు కళ అయినా, మంచి కళ అయినా కానీ గాఢ నిద్రకు అది ఆటంకమే అవుతుంది. పాపమైన, పుణ్యమైన మోక్ష సుఖానికి ఆటంకమే అవుతుంది. ప్రపంచంలో చెల్లేటువంటి రూపాయి బిళ్ళ దేవుడి రాజ్యంలో చల్లనే చల్లదు. చల్లని రూపాయే ఆయన రాజ్యంలో చెల్లుతుంది. అంటే ఈ లోకంలో ఏదైతే చల్లదో అదే ఆయన లోకంలో చెల్లుతుంది. నేను బాబుని, నేను పాపని అనేటువంటి దానిలో నేను అనేటువంటి పేరే శాశ్వతం. బాబు, పాప అనేటువంటివి అవి నకిలీ పేరు. నీ పేరు ఈరోజు ఉంటుంది, రేపు మార్చుకుంటే పోతుంది. శివతత్వాన్ని తెలుసుకోవడానికి పైకి వెళ్ళినటువంటి బ్రహ్మకైనా కానీ, కిందకి వెళ్ళినటువంటి విష్ణువుకైనా కానీ నేను, అహం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుంటే పైనైనా కిందైనా నేను ఉంటాను, అహం అస్మి అనేటువంటి జ్ఞానం కలిగితే పైన ఉన్న కింద ఉన్న అనేవి తొలగిపోతాయి. అక్కడ కేవలం అరుణాచల శివతత్వమే ఉంటుంది. దైవ సన్నిధి అనేది బెర్ముడా ట్రయాంగల్ అంటే కూడా భయంకరమైనటువంటిది. దైవ దర్శనం అనేటువంటిది ఆత్మహత్య కంటే కూడా డేంజర్. దైవ దర్శనం నిజమే అయినట్లయితే వ్యక్తి అనేటువంటి వాడు ఉండేటువంటి ఛాన్సే లేదు. దైవానికి భక్తుడు, అంటే భగవంతుడు భక్తుడు ఎదురైనట్లయితే ఒక్కడే మిగిలేది. పులికి మేక దర్శనంలాగా అవుతుంది. తన సీట్లో కూర్చునే వాడి కోసమే దేవుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎల్లకాలం తననే కొలవాలని ఆయన కోరుకోడు. దిస్ ఈజ్ నో రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డ్రీమ్. ప్రతిదీ కలగానే భావించు. చిత్తశుద్ధి, సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి ఏ అపశకునాలు కానీ, దుర్ముహూర్తాలు కానీ, రాహుకాలాలు కానీ ఏమీ చేయలేవు. చివరికి శని కూడా ఏమీ చేయలేవు. తనకు మించినటువంటి తనయుణ్ణి చూస్తే ఏ తండ్రికైనా కానీ ఆనందమే. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోవాలి అనుకుంటాడు.
వాడినే గెలిపించాలి అనుకుంటాడు. దేవుడు కూడా అంతే, తన సీట్లో కూర్చునేటువంటి వాడి కోసం వెతుకుతూ ఉన్నాడు. రమణ మహర్షి తనలాంటి వాడిని తయారు చేయాలని ఎన్నో కలలు కన్నాడు. చిట్ట చివరికి ఒక తాడు వేసాడు అరుణాచలం కొండ గుహ మీద నుంచి. కానీ ఎవడైనా కానీ ఆయన దగ్గరికి వెళితే కదా, ఎవ్వడూ వెళ్ళలే. కాబట్టి అటువంటి మహాత్ముల గురించి తెలుసుకోవడం అనేటువంటిది మన ధర్మం అంటారు అవధూతైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మన వీడియోలన్నీ కూడా ఆత్మజ్ఞానానికి, మనశ్శాంతికి సంబంధించినటువంటి. ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ పోషణ కోసం మానవుడు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాడు. మనశ్శాంతి అనేటువంటిది ఈరోజు కనుమరుగైంది. అందువల్ల మనశ్శాంతి ఇచ్చేటువంటివే మన వీడియోలు. కాబట్టి వీటిని ఉదయాన్నే 6:30 కానీ, లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించే టైంలో టీవీలు కట్టేసి చూడండి. మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి